హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సైడ్ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. దాన్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల మేము వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. ఇప్పుడు నేను మీకు కాలర్ నెక్ డ్రెస్ చూపించబోతున్నాను. ముందుగా కాలర్ నెక్ కోసం బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మూడున్నర ఇంచ్ని ఇలా రౌండ్గా కాలర్ కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ పీస్ని డ్రెస్ పీస్కి ఈ నెక్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పీస్ కూడా ఈ రౌండ్గా కట్ చేసుకోవాలి. కాలర్ నెక్ కోసం చిన్న బకరం పీస్ని తీసుకోవాలి. ఈ బకరం పీస్ మీద 3.5 ఇంచుల లెంత్లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3.5 ఇంచ్ లెంత్ని ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ రౌండ్ తిరిగేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ స్టార్టింగ్ నుండి 1 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. మిగిలిన భాగం ఇలా పొడవుగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన పీస్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. రెండో చివరన కూడా ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపునకు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా
మార్కింగ్ చేసుకున్న ఈ డ్రెస్ పీస్ పై వైపున ఈ బకరం పీస్ని ఇలా మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఈ పొడవు కొంచెం ఎక్కువ తక్కువ కూడా కుట్టుకోవచ్చు. ఈ పొడవు కుట్టుకున్నంత వరకు పైపింగ్ వేసుకోవడం కోసం ఇలా పొడవుగా కుట్టు వేసుకోవాలి. మధ్యలో ఈ మార్కింగ్కి ఇటువైపుగా ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. బకరం పీస్ని లోపల వైపున ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్తో కలిపి స్టిచ్ చేసి ఉంచుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా జాయింట్ చేసి ఉంచుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత కాలర్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఎనిమిది 3/4 ఇంచులు ఉన్నది. ఖర్చు కోసం 1/2 ఇంచు కలుపుకొని డబుల్ ఫోల్డింగ్ మీద 9 ఇంచులు కాలర్ కోసం తీసుకోవాలి. బకరం పీస్ని డబుల్ ఫోల్డింగ్ మీద కాలర్ లెంత్ 9 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచుల దగ్గర నుండి 1 ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని ఈ రౌండ్గా మార్క్ చేసుకున్న వరకు కట్ చేసుకోవాలి.
రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు 9 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. ఈ 9 ఇంచుల దగ్గర నుండి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్గా మార్కింగ్ చేసుకొని కాలర్ లెంత్ 1.5 ఇంచు ఉండేలాగా చూసుకొని ఒకే లెంత్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ముందుగా డ్రెస్ పీస్లో 2 పీసులు తీసుకొని కాలర్ కోసం కుట్టుకోవాలి. కాలర్ కోసం ఈ చివర కుట్టేటప్పుడు ఈ క్లాత్ ఈ బకరం పీస్ వరకే కుట్టుకోవాలి. ఈ చివర కుట్టకుండా వదిలేయాలి. అప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. ఇలాగే 2 వైపులా కుట్టుకోవాలి. ఇలాగే 2 వైపులా క్లాత్ చివరికి కుట్టు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాలర్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఇలా కాలర్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఒక వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ బకరం పీస్ వరకు ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. డ్రెస్లో బ్యాక్ పార్ట్న ఇలా సగానికి మడత పెట్టి చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాలర్ని జాయింట్ చేసుకోవాలి. ఈ ఖర్చును లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు కాలర్కి పైపింగ్ వేసుకుందాము. పైపింగ్ కోసం ముందుగా ఇలా క్లాత్ని జాయింట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చివరన అంచును ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. పైపింగ్ వేయడం కోసం ముందుగా ఒకవైపున అంచు ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా ఈ ఫ్రంట్ నెక్ ఇక్కడి నుండి పైపింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ముందుగా బకరం పీస్ 2 పీసులు ఈ క్లాత్లు కలిపి ఇలా 3 వైపులా కుట్టుకొని ఉంచుకోవాలి. ఇలా కుట్టుకొని ఉంచుకున్న తర్వాత ఈ పీస్ని లోపల వైపునకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా ప్యాచ్ కోసం క్లాత్ని 1 ఇంచ్ లెంత్ ఉండేలాగా ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఉంచుకొని ఈ పీసెస్ అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసులు జాయింట్ చేసుకుని క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఉంచుకున్న పీస్ని తిరగేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. దీన్ని ఇలా 2 ఇంచులు ఉండేలాగా ఈ సైజులో అన్నీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. పీసెస్ని కట్ చేసుకొని ఉంచుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పీస్ని ముందుగా స్ట్రైట్ లైన్ వచ్చేలాగా బక్రం పీస్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్కి పై వైపున ఉండేలాగా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ క్లాత్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి.
ఈ రింగ్స్ని ఇలా పై వైపునకి తీసి మరలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కాలర్ నెక్ స్టిచ్ చేసుకోవడం పూర్తయిపోయింది. డ్రెస్కి ఈ విధంగా కాలర్ నెక్ ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.